హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా సందర్భాల్లో భర్త అప్పు చేస్తుంటాడు. భర్త చనిపోయిన తర్వాత ఆ అప్పుని భార్య కట్టాలని ఒక డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. నిజంగానే భర్త చనిపోతే ఆ అప్పుని భార్య కట్టాలా అనే డౌట్ని ఈ వీడియోలో మనం ఈరోజు క్లారిఫై చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకట్. నమస్తే సార్. సో భర్త చనిపోతే అప్పుని భార్య కట్టాలా అండి? సార్, లాలో ఎక్కడా లేదనమాట. ఏదైతే హస్బెండ్ కనుక అప్పు చేస్తే అది వైఫ్ కట్టాలి అని చెప్పి లాలో ఎక్కడా లేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే ఇప్పుడు మనం నార్మల్గా బయట చాలా చూస్తూ ఉంటాం అనమాట. ఏదైతే హస్బెండ్ చనిపోయిన సిచ్యువేషన్స్లో కానీ, ఏదైతే ఆయనకి అంతకుముందు చనిపోయే ముందు ఏదైతే కొంతమంది దగ్గర డెప్స్ ఏవైతే ఉండి హ్యాండ్ లోన్ తీసుకోవడం లేదు, బ్యాంక్లో లోన్ తీసుకున్న తర్వాత ఏదైతే ఈ అప్పులు పెరిగి సూసైడ్ చేసుకునే కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో అబ్స్కాండ్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో వదిలేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్లో, మ్యాక్సిమం వదిలేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అని అంటే వైఫ్ దగ్గరికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే ఆ ఇంటికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంది అని అంటే లోన్ వాళ్ళు కూడా రికవరీ ఏజెంట్స్ అయినా కానీ ఈమెనే వచ్చి థ్రెటన్ చేస్తారు. ఆయన చనిపోయినా లేదు అంటే ఆయన అబ్స్కాండ్ అయి తిరుగుతూ ఉన్నా నువ్వే పే చేయాలి, నువ్వే కదా అని చెప్పేసి. బట్ లీగల్లో అది లేదనమాట. లీగాలిటీ ప్రకారం మనం మాట్లాడుకుంటే వైఫ్ లైబుల్ కాదు ఇక్కడ హస్బెండ్ డెప్స్కి. కానీ ఆమె గినక గ్యారెంటర్ కానీ లేదు అనుకుంటే ఇన్ కేసు ఒకవేళ గ్యారంటీ సిగ్నేచర్ కానీ ఎక్కడైనా పెట్టినా కానీ అట్లాంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఈమె లైబుల్. అండ్ ఒకవేళ ప్రాపర్టీస్ ఏదైతే ఈయన హౌస్ నీడ్స్ కోసం ప్రాపర్టీ పర్చేస్ చేద్దాము అని చెప్పేసి కానీ, లేదు అనుకుంటే ఏమైతే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్కైనా కానీ, లేదు ఒక వైఫ్ హెల్త్ పర్పస్ కానీ ఒకవేళ తీసుకున్న తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీస్తో ఆమె కనుక ఎంజాయ్ చేస్తుంది అనుకున్న సిచ్యువేషన్స్లో అయితే మాత్రం కంపల్సరీ మనం క్లెయిమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇఫ్ ఇన్ కేసు ఆమె షూరిటీ ఉందనుకోండి, బాండ్ పేపర్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా వైట్ పేపర్ మీద కానీ ఆమె షూరిటీ సంతకం చేసింది, అలాంటి సిచ్యువేషన్స్లో కట్టాల్సిన అవసరం ఉంటుందా? కంపల్సరీ. ఇందాక నేను చెప్పింది అదే. ఇన్ కేసు ఆమె ఒకవేళ గ్యారంటీ సిగ్నేచర్ ఇంకా పెట్టింది అనుకున్న సిచ్యువేషన్స్లో అయితే కంపల్సరీ వైఫ్ లైబుల్. ఇంకొకటి ఏంటి అని అంటే నార్మల్గా ఒకవేళ రికవరీ సూట్ ఫైల్ చేసినాం, హస్బెండ్ చనిపోయాడు. సో దాని తర్వాత ఎవరికి వస్తుంది అని అంటే పార్టీస్ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ వస్తారు. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు కనుక అబోవ్ 18 years దాటినా కానీ కంపల్సరీ వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్టీ అయిపోతారు. ఎందుకు అని అంటే తండ్రి సంపాదించిన ఆస్తి మీద నీకు ఎంతైతే హక్కు ఉందో అప్పుల మీద కూడా అంతే హక్కు ఉంది. నువ్వు గినక అంటే ఆయన తీసుకొచ్చిన అప్పులు నీ చదువు కోసమైనా కానీ, లేదు అనుకుంటే వైఫ్ హెల్త్ ఇష్యూస్ అయినా కానీ, ప్రాపర్టీస్ ఏమైనా పర్చేస్ చేయడానికైనా కానీ, లేదు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ బిజినెస్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నా కానీ, అంటే వీళ్ళు రన్ చేస్తున్నా కానీ, ఆ ప్రాపర్టీస్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నా కానీ, అక్కడి నుంచి వచ్చే ప్రాఫిట్స్ని వీళ్ళు కనుక ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్న సిచ్యువేషన్స్లో కంపల్సరీ వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్టీ అయిపోతారు. ఎందుకు అని అంటే అసెట్స్ మీద ఎంతైతే రైట్స్ ఉన్నాయో అండ్ అప్పుల మీద కూడా అంతే రైట్స్ ఉంటాయి సార్. ఇక్కడ నువ్వు ఆ అసెట్స్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అని అంటే నువ్వు అప్పులు కూడా క్లియర్ చేసే రైట్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ ఫాదర్ కనుక ఎట్లాంటి ప్రాపర్టీస్ తనకి ఇవ్వలేదు, తన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ ప్రాపర్టీస్ కూడా తన దగ్గరికి ఏమీ రాలేదు అనుకున్న సిచ్యువేషన్స్లో, ఆ సిచ్యువేషన్స్లో కూడా ఏదైతే ఈ లైబిలిటీకి నాకు సంబంధం లేదు అని ఫైట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఎందుకు అని అంటే లాలో ఒకటి అవుతుంది అని అంటే ఒకటి అవ్వదు అనడానికి కూడా ఉంటుంది సార్. సో లానే లాజికల్. సో భర్త అప్పులు చేసి ఒక ప్రాపర్టీ కొని వైఫ్ పేరు మీద పెట్టాడు అనుకోండి, వాళ్ళిద్దరికి డివోర్స్ అయితే ఇప్పుడు ఆస్తులన్నీ ఆవిడ పేరు మీద ఉన్నాయి కాబట్టి అప్పులు ఇప్పుడు ఎవరు షేర్ చేసుకోవాల్సి వస్తుందండి? భర్త కట్టాల్సి వస్తుందా లేకపోతే ఇద్దరు షేర్ చేసుకోవాల్సి వస్తుందా? సార్ కొన్ని ఇది చాలా కేసెస్లో అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఏమవుతుందంటే డివోర్స్కి ఏదైతే వాళ్ళు మంచిగా ఉన్న అన్ని డేస్లో ఏమైతే లవ్ అండ్ ఎఫెక్షన్ మీద ప్రాపర్టీస్ వాళ్ళ పేరు మీద రాయడం అని కానీ, లేదు అనుకుంటే మన లైక్ షేర్స్ కానీ స్టాక్స్ ఇట్లాంటివి వాళ్ళ పేరు మీద తీసుకుంటూ ఉంటారనమాట. సో ఈ ప్రాఫిట్స్ అన్ని వాళ్ళకే వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇది ఎవరికి తెలియదు ఏంది అని అంటే అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆ ప్రాపర్టీని మనం రికవరీ చేసుకోవచ్చు. ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకనే కాదు సార్, కొంతమంది లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. సో వాళ్ళ నుంచి అయినా కానీ, లేదా ఒక రిలేషన్షిప్లో ఉంటారు, వాళ్ళ దగ్గరైనా కానీ వాళ్ళు ఏమైందంటే ఏదైతే ఆ నషాలో ఏదైతే అమ్మాయి మీద ఇష్టంతోనే కానీ లేకపోతే వేరే రకాలైనా కానీ సో వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం అమ్మాయి మీద రాసిన, అంటే ఇక్కడ ఓన్లీ అమ్మాయికి అని చెప్పట్లేదు సార్, గర్ల్కి లేదా వైఫ్కి అని చెప్పట్లేదు. ఇన్ కేస్ వైఫ్ కనుక హస్బెండ్ పేరు మీద రాసినా, ఒక రిలేషన్షిప్లో ఉండి ఒక అమ్మాయి అబ్బాయి మీద రాసినా కూడా ఆ ప్రాపర్టీని మనం క్లెయిమ్ చేసుకునే రైట్స్ మనకు ఉంటాయి. సో అది ఎలా అని అంటే ఒకవేళ ఇన్ కేస్ ఒక ప్రాపర్టీ మనం పర్చేస్ చేస్తున్నాము అని అంటే అది ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినాం అమౌంట్. సో ఓకే, వైఫ్ అకౌంట్ నుంచే మనం ట్రాన్స్ఫర్ కొట్టినాం ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు. సో అండ్ అంత వైట్ ఆమెకు ఉందా, ఆమెకు అంత క్యాపబిలిటీ ఉందా, అంత ఇన్కమ్ వచ్చే క్యాపబిలిటీ ఉందా, ఇవన్నీ వాళ్ళు చూపించుకోవాలి. సో ఇవన్నీ చూపించుకోలేకుండా ఆ ప్రాపర్టీ నాది, నేనే ఎంజాయ్ చేస్తా, దాని మీద ఫుల్ రైట్స్ నాకే ఉన్నాయి అని అంటే అది లా ఒప్పుకోదు. సో ఆ సిచ్యువేషన్స్లో కూడా హస్బెండ్ కానీ ఇద్దరు ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ అయినా కానీ అవసరమైతే రికవరీ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ ఫైల్ చేసేసుకుంటే ఆ ప్రాపర్టీని మనం క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇన్కేస్ కొంతమంది ఏమంటారంటే మా వైఫ్ ఆల్రెడీ ఇన్కమ్ వస్తుంది తనకి, సో ఇన్కమ్ వస్తున్నా అసెట్స్ అండ్ లయబిలిటీస్లో ఈ ప్రాపర్టీ నీ పేరు మీద ఉంది అని చెప్పేసి, అంటే ఈ ప్రాపర్టీ నువ్వు పర్చేస్ చేసినా చూపించినావా, అండ్ అంత ఇన్కమ్ నీకు ఉందా, సో ఇట్లాంటివి కూడా మనం చూపించచ్చు సార్. ఇట్లాంటివి కూడా మనం కనుక బయటికి తీసినాము అనుకుంటే ఆ సిచ్యువేషన్స్లో కంపల్సరీ ఆమెకి ఏదైతే ఆ ప్రాపర్టీ మీద ఫుల్ రైట్స్ మనకే వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు.